అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, నా పేరు చెప్పలే కదా, నా పేరు మధురిమ. ఇదేమి ఈరోజు నిన్న అనుకొని ఈరోజు తీసిన వీడియో కాదు, ఎప్పటి నుంచో అనుకుని ఈరోజుకి కుదిరింది. ఈరోజు మన వీడియో ఏమంటే, నా కోసం నా స్కూల్లో 10th క్లాస్లో మనం స్లామ్ బుక్స్ తీసుకొని రాసుకుంటాం కదా. స్లామ్ బుక్స్ కాకుండా నా కోసం ఒక పేజ్ కొంతమంది రాసిచ్చినారు. ఆ పేజ్ అదేమో ఇప్పుడు నాకు ర్యాక్ క్లీన్ చేస్తా అంటే అది దొరికింది. సో ఎందుకు అది మనం వీడియో చేయకూడదు అనేసి ఈరోజు వీడియో చేస్తాను. ఆ వీడియో అదే వాళ్ళు ఏం రాసినారో అది ఇప్పుడు చదువుతా. నేను అనుకోవచ్చు నాకెందుకు అని, నాకు దాని తప్ప వేరే కంటెంట్ దొరకలేదు ఇంట్లో ఉంటే. సో అందుకని బోర్ కొట్టదు మీకు చూపిస్తాను. ఈ షీట్ కూడా మనకు అప్పుడు ప్రీ ఫైనల్స్ రాస్తాం కదా. ప్రీ ఫైనల్స్ అప్పుడు దీని లోపల క్వశ్చన్ పేపర్స్ పెట్టి ఇస్తా అన్నారు ఫుల్ కాన్ఫిడెన్షియల్గా. ఇది వచ్చి 18-2019 ఆల్మోస్ట్ 6 years పైన అయిపోయింది. 7 years పైన ఇంకా నా దగ్గర అట్లనే ఉంది. దీనిలోకి పెట్టుకుంది. అప్పుడంతా స్కూల్లో ఉండే అన్ని స్టేషనరీ ఐటమ్స్ అన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. చాక్ పీస్లు, పంచింగ్ మిషన్లు, పేపర్లు. ఇది నా ఫ్రెండ్ రాసింది ఫస్ట్, జోష్న. అంటే ఫస్ట్ ఆ పాప దగ్గర రాయించుకున్నాను అనుకుంటా. ఇది బుక్లెట్, ఇది స్కూల్ బుక్లెట్. ఇది శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ఇది మా స్కూల్ బుక్లెట్. చూస్తాం ఫస్ట్ మా జోష్న రాసింది. ఏం రాసింది చూద్దాం. చదువుతా మొత్తం చదవను నేను, నాకు బాగా అనిపించింది మాత్రమే చదువుతా. ఓకే. మై డే ఈస్ incomplete with your smile made by you. మై బైక్ రైడ్స్ విత్ యూ వాస్ ఆసమ్. నేను అప్పుడెప్పుడు బైక్ రైడ్స్ వెళ్ళిపోయినాను పిల్లతో. తెలియదు. జోష్నానేనా ఇది? కాదు, ఇది జోష్న కాదు, సారీ. ఇది చందన రాసింది. ఇది ఈ జోష్న రాలేదు అనుకుంటా, పేరు మాత్రం రాసింది అంతే. అంటే ఆమెకు ఒక పేరు సరిపోదు నా గురించి చెప్పేకి, అందుకే పేరు మాత్రం రాసింది. ఇది నా ఫ్రెండ్ చందన రాసింది ట్యూషన్. బైక్ మేము అప్పుడు ఎట్లా అంటే, ట్యూషన్ మార్నింగ్ అయిపోతుంది, విన్నగా 6 కంతా అయిపోతుంది. అప్పుడు ఒక బైక్ తెస్తాను. బైక్ ముందర కూర్చుంటాను, ముందర ఉంటుంది. ముందర కూర్చొని ఇలా పెట్టుకుంటే ఒక రౌండ్ చేసుకొని వస్తాను మేము ఎవ్రీడే. ఆ బైక్ రైడ్స్ గురించి రాసింది. నేను ఇంకా చూసిన అనుకున్నా. ఐ యామ్ ఇన్ లవ్. కనిపిస్తాను మీకు. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ మధురిమ. వావ్. ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫ్రెండ్షిప్ ప్రపోజల్. ఇప్పుడు ఇవన్నీ క్రింజ్గా ఉంటుంది, కానీ అప్పట్లో మా ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్. ఇంకంతే. మిస్ యూ ఏ లాట్ అయిపోయింది. చందన రాసింది. డేట్ కూడా ఉంది 15/3/19. అంటే ఓహో, ఏదో పెద్దగా ఉంది. ఫిర్దోస్ తాజ్. ఓకే. యూ హ్యావ్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. యూ హ్యావ్ నెవర్ చీటెడ్ మీ. ఇది ఎందుకు మధ్యలో? బీ వాట్ యు ఆర్. మీద్దరు 5th class నుంచి ఫ్రెండ్స్. సో సిన్స్ ఫ్రమ్ 5th class ఐ బిలీవ్ దట్ యూ ఫాలో యూ ట్రూ ఫ్రెండ్షిప్ రెస్పాన్సిబిలిటీ. అందరు నాకు ఈగో ఎక్కువ అంటారు. సి, యూ డోంట్ ఈవెన్ నో ద మీనింగ్ ఆఫ్ ఈగో. యూ డోంట్ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ డిక్షనరీ. రాసినాను. అయ్యో, ఈ పాపకి నాకు గొడవలే, పెద్ద గొడవ అయింది. ఇది రాయకముందు అనుకుంటా రాసినాక పెద్ద గొడవలు ఏమి మాట్లాడుకునేది కూడా లేదు. అది మనం మాట్లాడినాం. ఈ గొడవ ఎంతవరకు పోయిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకు పోయింది. ఇది అయ్యో, చదవచ్చో లేదో. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ అంట. ఇది ఎవరు రాస్తున్నారో మా ఫ్రెండ్స్ మాత్రమే కనిపెడతారు.
మీకు సైన్ చూపిస్తా. ఇంకా చాలామంది రాసినట్టున్నారు. దర్శిని నా ఫ్రెండ్. మేమందరం సేమ్ చూసారు. నేను దర్శిని ఫస్ట్లో పాప చదివినా పాప అందరూ. వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియదు నాకు. ఓకే, ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ 7th క్లాస్. ఫన్నీయెస్ట్ గర్ల్ ఇన్ అవర్ క్లాస్. ఇదో కనిపిస్తుందా? ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. ఇంకోటి ఇది ఖచ్చితంగా చూపిస్తా. క్యూట్ గర్ల్ ఇన్ 10th బ్యాచ్. మనమే. డు నాట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. అందరూ ఎందుకు యూ డిడ్ నాట్ చీట్ మీ అని రాస్తారు. ఐఎమ్ సో లక్కీ టు బీ యువర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఐ లైక్ యువర్ లాఫ్. ఇట్ విల్ బి టూ ఫన్నీయా. అయ్యో, అది కాంప్లిమెంట్ అనుకున్నా కదా. ఈ పాప ఆలియా. ఈ పాప నేను ఎల్కేజీ యూకేజీ సేమ్ స్కూలే. అప్పటి నుంచి ఫ్రెండ్. ఈ ఆలియా వెనకాల ఒక పాప ఉంది, అక్షి అని. మేమిద్దరం ఎల్కేజీ యూకేజీ నుంచి సేమ్ స్కూలే. ఎల్కేజీ యూకేజీ సేమ్ స్కూల్, మన స్కూల్ మారిపోయింది. యూ మేక్ అస్ లాఫ్ విత్ అవర్ హార్ట్స్. ఓ, మై హార్ట్ ఈస్ ట్రూ అంట. అందరికి అర్థమవుతుంది. బీ వెన్ యూ ఆర్ విత్ సమ్మన్ దే డోంట్ ఫీల్ బోర్. యూ డాన్స్ వెల్ అండ్ యూ గుడ్ సింగర్ అంట. సింగర్ ఇంకా